వైఎస్ఆర్సీపీకి రాజీనామా. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కేసినేని నాని. వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్గా ఉంది. జీర్ణించుకున్న తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు అమ్మడు తిరిగినవాడు రాజీనామా చేస్తే అది ఈనాడులో ఆఖరి పేజీ వార్త. ఏం పోయేగాలం వచ్చింది రామోజీ, నాకు అర్థం కాలేదు. ఇలా ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబు నాయుడు ఏదో గొప్పగా చూపించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నగా చేయాలని, దుర్మార్గుడిగా చేయాలని మీరు చేసే ప్రయత్నాలు ప్రజలకు అర్థమయ్యాయి. మీరు కక్కే విషం స్పష్టంగా తెలిసిపోతుంది. అందువల్ల ప్రజలు అర్థం చేసుకున్నారు, టోటల్గా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ ఇలాంటి పత్రికలు, ABN వాళ్ళు చూపించేటటువంటి విషయాలన్నీ కూడా విషం కక్కే విషయాలు తప్ప వాస్తవాలు కావనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మీరు ఏదో ఎగబడుతున్నారు, ఏదో రాస్తున్నారు, రాసుకోండి, మాకేం అభ్యంతరం. మీ పత్రిక మీరు రాసుకోండి. ఏదో స్వామి చెప్పినట్టు మీ జాంకాయ మీరు తినండి, ఎక్కడ ముంచుకు తింటారో ఎక్కడ తింటారో మీరు తినండి. మీ పత్రికల్లో మీరు రాసుకోండి. మీరు రాసుకున్నా ఏ విధమైనటువంటి ఇబ్బంది మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన, స్వచ్ఛమైన పరిపాలన చేసి రెండవసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. టీం సిద్ధమవుతుంది. ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఎవరిని కలుపుకోము, సింగిల్గానే వెళ్తాము. 175+25 వెళ్ళి మొత్తం కొట్టుకొని తిరిగి వస్తాం. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసిన సీట్లు సర్దుకున్నా ఏమైనా గెలుపు మాత్రం వైఎస్ఆర్సీపీదే. ఎందరూ కలిసినా మమ్మల్ని ఏమీ చేయలేరని ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. మ్యానిపులేషన్ మీద మాత్రమే నమ్మి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది. అర్థమయ్యే విధంగా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యగలిగారు కాబట్టి ఇక చంద్రబాబు పని అయిపోయింది. సాపా సంకా సర్దుకొని హైదరాబాద్ స్వగృహానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆఫ్టర్ దిస్ ఎలక్షన్. థ్యాంక్ యూ. ఇంకా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఇందాక చెప్పాడు ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే విన్నా, హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా, కర్ణాటకలో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా, వలస వెళ్ళిపోయారంట కర్ణాటక నుంచి, ఇక్కడ నుంచి కర్ణాటకకి హైదరాబాద్కి. మరి హైదరాబాద్ చాలా మంది వెళ్ళారు, నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, మద్రాసులో ఉన్నా ఇక్కడ ఓటు ఉండవచ్చును, నో సందేహం, నో డిస్ప్యూట్. అయితే హైదరాబాద్లో ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటు, అది కుదరదు నాయన, అది ప్రజాస్వామ్యం కాదు బాబు. హైదరాబాద్లోనే మన ఓట్లు వేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తారు. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది చెప్పండి? హైదరాబాద్లో ఓటుంది, ఇక్కడ ఓటుంటే ఎక్కడో ఒక చోటే ఓటు ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం. కర్ణాటకలో ఓటుండి ఇక్కడ ఓటుంటే ఇక్కడో అక్కడో ఒక చోటే ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం. అక్కడ కావాలంటే ఇక్కడ కావాలంటే చంద్రబాబుకి, హైదరాబాద్లో కావాలంటే ఇక్కడ కావాలంట. అది చట్ట వ్యతిరేకం, అది అప్రజాస్వామికం. వాటిని తీసేయాలి, తీసేసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి. ఎయిదర్ హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్. నాకు ఇక్కడన్నా ఉండాలి, గుంటూరులో అన్నా ఉండాలి, గుంటూరులోనూ ఉండాలి, నాకు ఇక్కడ ఉండాలంటే కుదరదు. అందువల్ల ప్రతి ఓటర్కి ఒక ఓటే ఈ రాష్ట్రంలో ఉండాలి తప్ప 2 చోట్ల నమోదు కాకూడదు. అలా నమోదైతే అది నిర్బంధంగా తీసి అవతల పారేస్తారు. దానిలో ఏ విధమైన సందేహం. చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఓటు కావాలి, ఇక్కడ ఓటు కావాలి.